ఈరోజు వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. దీనికి ఒకే ఒక కారణం సంజు శాంసన్. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి విన్నింగ్ షాట్ కొట్టేంతవరకు కూడా సంజు శాంసన్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా గ్రీజ్లో నిలబడి వెస్టిండీస్ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. అతని ఇన్నింగ్స్లో మొత్తం 12 ఫోర్లు 4 సిక్స్లతో 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఇండియా టార్గెట్ 20 ఓవర్లకి 196. అయితే అతని పరుగులు 97 కావడం గమనార్హం. మిగిలిన పరుగులు మన బ్యాట్స్మెన్స్ పూర్తి చేశారు. అయితే వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ ఎలా ప్రారంభించింది, ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ముందుగా టీమిండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కూడా వెస్టిండీస్ ప్లేయర్స్ ఇండియా బౌలర్స్ మీద ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ రోస్టన్ చేస్ ఇచ్చిన క్యాచ్ని మిస్ చేయడంతో రోస్టన్ చేస్ ఇండియా బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. మరొకవైపు కెప్టెన్ షై హోప్ ఆచితూచి ఆడి జట్టుని అద్భుతమైన స్టేజ్లో నిలబెట్టాడు. మొదటి వికెట్కి 68 పరుగులు భాగస్వామ్యం రోస్టన్ చేస్తో కలిసి ఏర్పరిచి ఆ తర్వాత ఎక్కడ కూడా విండీస్ ప్లేయర్స్ తగ్గకుండా భారత్ బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చివర్లో రావణాసురులాగా పోవెల్ మరియు జాసన్ హోల్డర్స్ ఇండియన్ బౌలర్స్ని డెప్త్ ఓవర్లో ఉతికి ఆరేయడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లో 195 పరుగుల అద్భుతమైన స్కోర్ని ఇండియా ముందు పెట్టింది. అయితే ఇండియా బౌలర్స్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ని కంట్రోల్ చేయడంలో చాలా విఫలమయ్యారు. ముఖ్యంగా టీమిండియా ప్రధానమైన పేసర్ అయిన హర్షదీప్ బౌలింగ్ 43 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అయితే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో కూడా అంతగా ప్రభావం చూపించలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి కేవలం 1 వికెటే పడింది. అతని రన్ రేట్ 10% ఉంది. ఇది ఈ టోర్నమెంట్లో వరుణ్ చక్రవర్తి హైయెస్ట్ ఎకనామీ. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ కూడా చాలా చక్కటి అండర్స్టాండింగ్తో ఈరోజు ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే అభిషేక్ శర్మ తన ఫామ్ని అందుకుంటూ ఇన్నింగ్స్ 2వ బాల్కే అఖిల్ హోసన్ బౌలింగ్లో 4 కొట్టి మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. కానీ ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశంతో అభిషేక్ శర్మ చాలా జాగ్రత్తగా ఆడుతూ అవకాశం దొరికినప్పుడే 4లు 6లు కొట్టాలన్న మెంటాలిటీతో అతను కనిపించాడు. కానీ మరొకవైపు సంజు శాంసన్ మాత్రం బంతి కనబడితే చాలు దాన్ని బౌండరీ తరలించగలను అన్న కాన్ఫిడెన్స్తో మొదటి 10 బంతుల్లో అతను 30 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 11 బంతులు ఆడి 10 రన్స్ చేసి 2 ఫోర్లు కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఈశాన్ కిషన్ కూడా 2 ఫోర్లు కొట్టి 10 పరుగులకి అవుట్ అయ్యి వెనుకయ్యాడు. ఈ దశలో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 25% వచ్చేసింది. వెస్టిండీస్కి 75% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు సంజు శాంసన్ వీరిద్దరూ కూడా టీమిండియాని ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్కి ఎక్కువ స్ట్రైక్ రేట్ వచ్చేలాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ని ముందుకు నడిపించారు. వీరిద్దరూ కూడా నెట్ రన్ రేట్ తగ్గకుండా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు సూర్యకుమార్ యాదవ్ ఒక భారీ షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయిన తర్వాత అసలు మ్యాచ్ రూపం పూర్తిగా మారిపోయింది. అప్పటికే టీమిండియా 99 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. అది కూడా 10 ఓవర్లకు.
పదో ఓవర్లో మిగిలిన 10 ఓవర్లో టీమిండియా మరో 100 పరుగులు దాదాపు చేయవలసి ఉంది. ఈ క్రమంలో వచ్చిన మన తెలుగు కుర్రవాడు తిలక్ వర్మ తనదైన శైలిలో ఆడిన 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో మొత్తం 27 పరుగులు చేసి ఇండియాకి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. కాకపోతే ఇతను అవుట్ అయిన తర్వాత ఎంతో ఆశ పెట్టుకున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చి 14 బంతులు ఆడి 17 పరుగులు చేశాడు. కానీ ఇతను ఆడిన బంతుల్లో కేవలం 2 ఫోర్లు మాత్రమే సాధించాడు. ఇక చివరి 2 ఓవర్లో టీమిండియాకి 17 పరుగులు కావాల్సిన సమయంలో హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో 2వ బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివన్ దూబే వచ్చి ఆ ఓవర్లో మిగిలిన 4 బంతులు ఆడి మొత్తం 8 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో టీమిండియాకి కావలసిన 7 పరుగులకి సంజు శాంసన్ మొదటి బంతికి 6 కొట్టి టీమిండియా గెలుపుని లాంఛనం చేశాడు. చివరి 1 పరుగు కావాల్సి ఉంది. ఆ తర్వాత బంతికి అతను మరొక 4 సాధించి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని ఒంటి చేత్తో అందించాడు. దీంతో టీమిండియా సంబరాలు స్టార్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత టీమిండియా సెమీఫైనల్స్లో వెస్టిండీస్తో ఆడవలసి ఉంటుంది. మొదటి సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఆ తర్వాత ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్స్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో ఎవరైతే మ్యాచ్లు గెలుస్తారో వారు ఫైనల్కి అర్హత సాధిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా ఈరోజు సూపర్ 8లో వెస్టిండీస్ మీద గెలిచి సెమీఫైనల్స్కి అర్హత సాధించి ఇంగ్లాండ్తో సెమీఫైనల్స్లో తలపడడానికి రెడీ అయింది.